బాబు గారు పొద్దున్నే మొదలు పెట్టినాడు. ఏం లేదు బాబు, కష్టకాలంలో ఉన్నప్పుడే మనకదొక పరీక్ష. ఇప్పుడు నువ్వేమన్నా? మనకదొక పరీక్ష. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతను. ఎల్లకాలం కష్టాలు ఉండవు. ఒక చీకటి వచ్చిన తర్వాత పగలు రాక తప్పదు. మన ఎమ్మెల్యేలు కూడా నా దగ్గరకు వచ్చి చెప్పారు, చాలా మంది కూడా చెప్పారు అన్న ఈ రకంగా చెప్తా ఉన్నారన్న. షూర్ సార్, ఇక నుంచి నేను నా టీం అదే పని ఉంటాం. నువ్వు ధోని, నీకో టీము. మనమేమో కుటుంబం మొత్తానికి సహాయం మనం చేస్తా ఉంటే ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. వీళ్ళు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము చేస్తాము అని చెప్పి చెప్పడం మొదలు పెడతా ఉన్నారు. అది నిజం సార్, ఒక్క కూడా రాలేదు కదా, కనపడుతుంది కదా నువ్వు చెప్పేదేంటి. ఈ అబద్ధాలకు మనం తట్టుకోలేమున్నా తెలియకుండానే ఉంటదటి నాటకం. మనం కూడా ఏదో ఒకటి చెప్పకపోతే ఇబ్బంది పడతామన్నా అని చెప్పి కూడా చాలా మంది ఎమ్మెల్యేలు నా దగ్గర కూడా వచ్చి చెప్పారు. అప్పుడు కూడా మేము పనులమే కదా, చెప్పు మాకుండదా ఎదగాలని, మాకుండదా గుర్తింపు తెచ్చుకోవాలని, మాకుండదా భజన చేయించుకోవాలని అని చెప్పినప్పటికి కూడా నేను చేయలేకపోయా. ఎందుకు చేయలేకపోయినాను అంటే ఎందుకు అంటే మాకు బతకడం చేత కదా, లేదా కొత్తగా మీకు ఇంకేదో తెలుసునా ఏ రకంగా తీసుకోవాలి దీన్ని. ఈ రోజు కూడా అంటారు చాలా మంది ఎమ్మెల్యేలు నా దగ్గరకు వచ్చినప్పుడు, అన్న నీతో ఓ సమస్య ఉంది అన్న. అది ఎంత పెద్ద ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను ప్లీజ్ సార్. ఏం నా సమస్య అని చెప్పి నేను అడిగితే, ప్రాబ్లమే నువ్వు నేనా సార్? ఏంటి సార్? ఏమి తెలియనట్టు నీలో అతి మంచితనము, అతి నిజాయితీతనం, డబ్బా 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 కొట్టు డబ్బా, ఈ రెండు నీతో ఉన్న సమస్యలు అన్నా అని చెప్పి కూడా అంటారు. వాస్తవమే, రెండు బహుశా నాకున్న ప్రాబ్లమ్సే కావచ్చు. కానీ అవే కారణాల వల్లే మళ్ళీ మనం రేపొద్దున అధికారంలోకి వస్తామన్న మాట కూడా అంతే వాస్తవం. పొట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. కరెక్ట్ మనిషి. పథకాలు ఎలా ఉన్నాయో అని హలో అని ఫోన్ చేసి అడుగుతారంట. ఫోన్ లేదు, పథకాలు ఉంటే కదా నువ్వు హలో అని చెప్తే అవతలోడు హలో అని చెప్పి మళ్ళీ చెప్పేదానికి. ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే తెలియదు, అసలు నా నెంబరే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు నంబర్ కరెక్ట్ గా తెలీదు. పథకాలు లేవు, ఫోన్ చేసి నువ్వు హలో చెప్తున్నావు. నాకు నెంబరే లేదు, ఫోను లేదు. ఎవరైనా ఏదైనా ఉంటే ఏదైనా ఆఫీస్లో ఉంటే ఆఫీస్ వాళ్ళు కనెక్ట్ చేస్తారు, ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళు. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా, నీకు దానవరా బాబు. అది పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితి. నీ ఫీలింగ్స్ అనేసి చెప్పారని బయట ఉంటాను. ప్రధానమైన కారణం ఏమిటి అనేది కొద్ది గొప్ప మీ అందరికీ కూడా అవగాహన ఉంటుంది అనుకుంటా. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి దాదాపుగా 6 నెలలు అయిపోయింది. ఆ విషయం మాకు తెలుసులే. కానీ ఫస్ట్ టైం ఇలాంటి ప్రభుత్వం చూస్తా ఉన్నాం. 6 నెలలు గడవక ముందే ప్రభుత్వంలో మీద వ్యతిరేకత ఈ స్థాయి నుంచి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఈ రోజుకి కూడా మన జెడ్పీటీసీలు కానీ, మన ఎంపీటీసీలు కానీ, మన సర్పంచులు కానీ, ఎవరైనా కూడా ఏ గ్రామంలో అయినా కూడా, ఏ ఇంటికైనా కూడా గర్వంగా తలెత్తుకొని పోగలుగుతారు. సార్ పొరపాటున ఎదురైతే అనుకుంటున్నారేమో సార్. వెళ్ళకండి సార్, ఎర్రెక్కిపోయి ఉన్నారు, కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. ఓకే, ఆరెంజ్ లో ఉందా? కారణం ఏమిటి అని అంటే ఎన్నికలప్పుడు మా పార్టీ ఇవన్నీ చెప్పింది, తూచా తప్పకుండా ప్రతి ఇది కూడా చేసి చూపించిన ప్రభుత్వం మాది అని చెప్పి సగర్వంగా తలెత్తుకొని మావా తిట్టడానికి బూతులు కొట్టడానికి ఓపికలేదురా. చెప్పుకునే పరిస్థితి ఏ ప్రభుత్వానికైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని చెప్పి కూడా గర్వంగా చెప్తారు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన